చేయాలనే ఆలోచనతో ఉన్నా ఇంకే మంత్రులు బట్టి గారు వారు ఇచ్చిన వారు మాట్లాడిండ్రు వాళ్ళు జరిగిన పరిణామాలు చర్చించిండ్రు. బట్ నాకు జరిగినటువంటి ఒక మనస్తాపం ఏదైతున్నదో నాకు పదవి అనేది ప్రధానం కాదు, నాకు వ్యక్తిగతం నా సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రధానం అని చెప్పంటు నేను దాని పట్ల ఏదైతుందో రాజీనామా చేయాలంటే ఒక ఆలోచన వ్యక్తం చేసి నేను ఏం డిమాండ్ లేదు, నాకేం డిమాండ్ లేదు, ఓన్లీ ఎమ్మెల్సీ పార్టీలో కొనసాగుతున్నా కాదు బాబు, నేను పార్టీలో కొనసాగుతున్నా, పార్టీ వీడాలనే ఆలోచన నాకు లేదు. దయచేసి ఏదైతుందో దాన్ని తెరపైకి తీసుకురాకండి. నాతో ఎవ్వరు మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడే ప్రయత్నం నేను చేయలేదు. నాకు అటువంటి ఆలోచన లేదు, నాకు అటువంటి ఆలోచన లేదు. నాకు కాంగ్రెస్ పార్టీతో ఉన్నది 4 దశాబ్దాల అనుబంధం ఉంది, 40 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం ఉన్నది. అది కొనసాగాలని కోరుకుంటున్నా, కొనసాగుతుందని ఆశిస్తున్నా. ముఖ్యమంత్రి గతంలో కొన్ని కామెంట్స్ చేశారు, మళ్ళీ అది యూ షుడ్ ఆస్క్ హిమ్ బెటర్. నేను దాన్ని విభేదిస్తున్నా కదా. ఐఎమ్ సారీ, ఫిరాయింపుల మీద ఏదైతే నా అభిప్రాయం వ్యక్తం చేసినా, నిన్న కూడా చేసినా, ఇవాళ ఉదయం కూడా చేసి నేను ఫిరాయింపుల నా వ్యక్తిగత అభిప్రాయంగా పార్టీ ఆలోచన విధానం నా ఆలోచన విధానం, ఇలా రాహుల్ గాంధీ గారికి ఆలోచన విధానం నా ఆలోచన విధానం, ఇలా అఖిల భారత కాంగ్రెస్ ఆలోచన విధానం నా ఆలోచన విధానం. అఖిల భారత కాంగ్రెస్ ఏదైతుందో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 5 న్యాయాల్లో ఇవాళ చట్టసభకు సంబంధించి ఒక రాజకీయ పార్టీకి ఎంపికైనటువంటి వారు పార్టీని ఫిరాయింపు చేస్తే ఆ సభ్యత్వం రద్దు చేయబడే విధంగా చట్టాన్ని మార్పు చేస్తామని చెప్పి అందులో పెట్టడం జరిగింది. వాస్తవంగా ఏదైతుందో పార్టీ ఫిరాయింపులను నిలువరింప చేయబడే విధంగా ఇట్ వాజ్ ఫస్ట్ టైం రాజీవ్ గాంధీ గారు, ఇట్ వాజ్ ఇన్ 1985 ఐ బిలీవ్, రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో పార్టీ ఫిరాయింపు చట్టం తీసుకోవడం జరిగింది. ఆనాడు ఏదైతుందో నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ గారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. అది వీళ్ళు ఆశించిన మేరకు అది నిర్ణయం జరగడం లేని ఒక భావన వ్యక్తమవుతున్న పరిస్థితులలో పార్టీ ఫిరాయించేటువంటి చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుడు ఎవరైనా కానీ ఆ సభ్యత్వం రద్దు చేయబడే విధంగా మేము చట్టాన్ని మార్పు చేస్తామని చెప్పని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మన పార్లమెంట్ ఎన్నికల్లో 5 న్యాయాల్లో అదొక భాగాన్ని పొందుపరచుకోవడం జరిగింది. నేను దానికి అనుగుణంగా మాట్లాడుతున్నాను. అఖిల కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి భిన్నంగా నేను మాట్లాడడం లేదు. టీఆర్ఎస్ మేము మిత్రం ఇంతకాలం 4 దశాబ్దాలు కలిసి పనిచేశాము. మొన్న శాసనమండలిలో కలిసి పోరాటం చేసినాము. ఇవాళ నేను శాసనమండలి రాజీనామా చేస్తా అని చెప్పంటే ఎందుకు అది చేస్తామన్నా, వీఆర్ విత్ యూ, మనం ఏదైతుందో let us join together. Then I said I'll continue to be with you. I'll continue to be with you and I'll continue to be with the party. లేదు, నేను మంత్రి పదవి ఆశిస్తలేను, ఏ పదవి ఆశిస్తలేను. నేను పదవుల కొరకు కాదు. ఐఎమ్ సారీ మిస్టర్, ఐఎమ్ నాట్ ఫర్ పవర్ ఆర్ ఎనీ పొజిషన్. వాళ్ళ ఆకాంక్షలు కొన్ని పోరాటం చేస్తా అని చెప్పి నాన్నడైతే ప్రశ్నించే గొంతుగా ఏదైతుందో 5 సంవత్సరాల శాసనమండలి పోరాటం చేశాను. నేను ఇలా అధికారానికి వచ్చిన ఈ 6 మాసాల్లో కూడా వాళ్ళ యొక్క నిరుద్యోగ యువత కల్పించాలని ఉద్యోగ అవకాశాలు కల్పింప చేయడానికి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదించడం జరిగింది. ప్రభుత్వాన్ని స్పందింపజేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా 30,000 ఉద్యోగాలకు కూడా భర్తీ చేయడం జరిగింది. ఇలా గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి కూడా ఏది ఇస్తుందో నోటిఫికేషన్కి అనుగుణంగా భర్తీ చేయాలని కూడా నేను పేర్కొనడం జరిగింది. ఏదైనా కానీ చెప్పంటూ నేను ఇవాళ దిస్ టర్మ్ ఈజ్ నాట్ ఓన్లీ పర్మనెంట్, దిస్ టర్మ్ ఈజ్ ఓన్లీ నాట్ పర్మనెంట్. ఇవాళ శాస్త్ర మండలి యొక్క శాశ్వత పరిష్కారానికి మార్గం కాదు. ఇవాళ నేనున్నంత వరకు ఏది ఇస్తుందో ఇటు నిరుద్యోగ యువతకు సంబంధించే కానీ ఉద్యోగస్తులకు సంబంధించే కానీ పట్టభద్రతతో పాటు రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ వీళ్ళ గల్ఫ్ కార్మికులే కానీ బీడీ కార్మికులే కానీ తప్పకుండా వాళ్ళ సమస్యల కొరకు నేను స్పందిస్తా, పోరాటం చేస్తాను. అది ఉండే ఉపయోగం లేకుండా నేను స్పందిస్తా అని చెప్పి అంటున్నాను. నేను పార్టీలో కొనసాగుతా అంటూ దయచేసి దాన్ని డోంట్ బ్రింగ్ ఇన్ టు ది డిస్కషన్. పార్టీని వీడాలనే ఆలోచన నాకు లేదు. అటువంటి ఒక ఆలోచన దయచేసి డిస్కషన్ చేయకండి. తప్పేముంది అందులో? అవును, పార్టీలో ఉంటా అంటే పార్టీ మండలికి రాజీనామా చేస్తే పార్టీలు కొనసాగకూడదా? పార్టీ ప్రతి కార్యకర్త పదవి ఉన్నదా?
పార్టీకి ఎమ్మెల్సీల అవసరం ఎక్కువ ఉంది కదా, మీరు ఈ టైంలో రాజీనామా చేయడానికి ఏ విధంగా చూడొచ్చు? పార్టీ శాసనం ఇంకా కొత్త సభ్యులు ఉన్నారు కదా. ఇప్పుడు మొన్న మహేష్ గౌడ్ గారు వచ్చిండ్రు, వెంకట గారు వచ్చిండ్రు. ఈ ప్రభుత్వాన్ని మీరు కదా సార్, మీ ఒక్కరితోనే స్టార్ట్ అయింది కదా. అట్లేం లేదు అట్లే. అదే అప్పుడు ఉంటే అప్పుడు కాదు బాబు, అప్పుడు ఒక్కరి నుండి కాబట్టి నా అవసరం అతిగా ఉండే. ఇవాళ మన కొత్త సభ్యులు వచ్చే అవకాశం ఉంది. శాసనసభలో కూడా మా సంఖ్య పెరిగింది, దానికి అనుగుణంగా మా సభ్యుల సంఖ్య పెరుగుద్ది. ఇలా గవర్నర్ నామినేటెడ్లో కూడా మాకు అక్కడో ఇద్దరు వస్తారు. తప్పకుండా ఏదైతుందో శాసన మండలిలో మా సంఖ్యాబలానికి ఏదైతుందో ఏ విధంగా ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ.